నెల్లూరు జిల్లా చేజర్ల మండలం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల శాస్త్ర సాంకేతిక ప్రదర్శనను పరిశీలించిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్య అందిస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు, పోషకాహారం ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం సహపంక్తి భోజనంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. వాళ్ళ యొక్క చదువు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులన్నీ కూడా తల్లిదండ్రులకి సంశిష్టంగా మాట్లాడుకుంటాం. డొక్కా సీతమ్మ గారు ఆలోచన చాలా పరిమితం. ఆ ఆలోచనని విజ్ఞానం వైపు, రేపటి సమాజం వైపు, రేపటి భవిష్యత్తు వైపు మళ్లించాల్సినటువంటి కార్యక్రమం కేవలం స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే కాదు, తల్లిదండ్రులే. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ద్వారా మా మొత్తం అభివృద్ధి తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లీప్ యాప్ ద్వారా మా యొక్క ప్రగతి, హాజరు. పిల్లలు ఎక్కువ శాతం పాఠశాలలోనే తమ కాలాన్ని